కేసీఆర్ పాపాలే శాపాలు, తప్పులు మీరు చేసి నిందలు మాపై మోపుతారా? ప్రాజెక్టులు జలాల పంపిణీలో రాష్ట్రానికి అన్యాయం చేశారు. 60 ఏళ్ల ఉమ్మడి రాష్ట్రంలో కంటే గత 10 ఏళ్లలోనే ఎక్కువ నష్టం. పాపాలు చేసి ఉద్యమం చేస్తారంటే ప్రజలు చెప్పుతో కొడతారు. శాసనసభలో చర్చకు రా, ద్రోవులు ఎవరో తేలిపోతుంది. ప్రాజెక్టులు జలాలపై 2 రోజులు చర్చిద్దాం, నిజాలు తేలుద్దాం, శ్వేతపత్రం తెస్తాం, మైక్ కట్ చేయం, ఎంతైనా మాట్లాడండి. ప్రాజెక్టుల అప్పగింతకు కేసీఆర్ ఎంపీగా ఉన్నప్పుడే పునాది. జగన్తో కుమ్మకై తెలంగాణ నీటిని ఏపీకి దారదత్తం చేశారు. పోలింగ్ రోజు సాగర్ను ఆక్రమించుకుంటే లొంగిపోయారు. ఇప్పుడున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. జగన్ను ఇప్పుడు రమ్మను, వాటాలు తేలే వరకు ప్రాజెక్టులు అప్పగించబోం సీఎం రేవంత్ రెడ్డి. ప్రాజెక్టులపై కేసీఆర్ నిర్ణయాలను మారుస్తున్నామంటూ ఈరోజు రేవంత్ రెడ్డి కేసీఆర్ని రెచ్చగొడుతున్నాడు. కేసీఆర్ని ఎట్టి పరిస్థితులను ఈ అసెంబ్లీ సమావేశాలకు తీసుకొచ్చి ర్యాగింగ్ చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి ఫిక్స్ అయిపోయాడు. అందుకే రెచ్చగొడుతూ ఉన్నాడు కేసీఆర్ని. కానీ కేసీఆర్ అనేటోడు ఒక పనికిమాలినోడు. కేసీఆర్ అనేటోడు చేతగాని దద్దమ్మ అనే విషయం మనందరికీ కూడా తెలుసు. ఆయన అసెంబ్లీకి వస్తాడా? రాడు రాసి పెట్టుకోండి. అసెంబ్లీకి రాడు. రేవంత్ రెడ్డిని అసలు ఈటల రాజేందర్ అసెంబ్లీలో చూడడానికే ఇష్టపడలేదు. అప్పుడు ఇష్టపడకుండా ఆయన వచ్చినప్పుడు ఈయన వచ్చినప్పుడు ఆయన రాడు, మొత్తం సస్పెండ్ చేసి ఏదో చేయడానికి ట్రై చేసిండు. కానీ తర్వాత ఇది అసెంబ్లీ కుదరదు అని చెప్పేసి మళ్ళా సరే ఆయన ఉన్నప్పుడే వచ్చి సరే అడ్జస్ట్ అయిపోయింది కేసీఆర్. కానీ అలా అసలు ఈటల రాజేందర్ కంటే మించిన శత్రువు రేవంత్ రెడ్డిని ఈరోజు సీఎం సీట్లో కూర్చోబెట్టుకొని కేసీఆర్ ఉంటాడా ముందు? నేను అదే చెప్తున్నా. అందుకే రేవంత్ రెడ్డి కేసీఆర్ను రెచ్చగొడుతూ ఉన్నాడు. మేము కూడా బరాబర్ అడుగుతున్నాం. ఇప్పుడు కాదు, మొదటి నుంచి చెప్తున్నాం. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి కూర్చోమనండి, చర్చ చేయమని చెప్పండి. చెప్తున్నారు కదా, రేవంత్ రెడ్డి చెప్తున్నారు కదా క్లియర్గా, అంత సమయం ఇస్తాం, మాట్లాడినంత సమయం ఇస్తాం, మాట్లాడు అని చెప్పండి, మైక్ కట్ చేయమని చెప్పేసి క్లియర్గా చెప్తా ఉన్నాడు. సో ఈ పనికి మాలలో ఇద్దరు బిల్లా రంగాలు అవసరం లేదు. ఏది కేటీఆర్, హరీష్ రావు లాంటి బిల్లా రంగాలు అవసరం లేదు. కేసీఆర్ రమ్మను. కేసీఆర్ అన్నాడు కదా సాగునీటి ప్రాజెక్టుల పైన మేము చేసినాం, ప్రిపేర్ రాకపోతే పీకిరికి వచ్చిరని చెప్పేసి అన్నాడు కదా. ఇప్పుడు కూడా అదే అంటున్నాం కేసీఆర్. మీరు రేవంత్ రెడ్డి చాలా దుర్మార్గమైనటువంటి కామెంట్స్ మీ మీద చేసిండు. మీరే సాగునీటి ప్రాజెక్టులన్నీ నిర్వీర్యం కావడం కారణం మీరే అని చెప్పేసి మీరు చెప్తా ఉన్నారు కదా. దమ్ముంటే కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి ఈరోజు ఈ నీటిపారుదల సంబంధించినటువంటి ప్రాజెక్టుల పైన చర్చ చేయాల్సిందిగా కోరుతా ఉంది తెలంగాణ సమాజం. ఆ దిశగా కేసీఆర్కు దమ్ముందా అని చెప్పేసి కాలేజ్ ప్రశ్నిస్తూ ఉంది. బరాబర్ ప్రశ్నిస్తాం, బరాబర్ మీరు పోతారా లేదో చూస్తాం వాస్తవంగా.